హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళాము. తను కూరగాయలు తెచ్చుకుంటా అంటే నన్ను తోడుగా రమ్మంటే ఇద్దరం కలిసి వెళ్ళాము మార్కెట్లో. అయితే నాకు టమాటాలు నచ్చి టమాటాలు తీసుకున్నాను 1 కేజీ. అదిగోండి టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో. నేనేమో దోరగా ఉన్నాయి టమాటాలు ఏరుతున్నాను. కేజీ 15 రూపాయలంట. నేను దోర టమాటాలు పచ్చడి నూరుదామని దోరగా ఉన్నాయి ఏరుకున్నాను. అయితే మార్కెట్లోకి వెళ్తే కూరగాయలన్నీ ఫ్రెష్గా బాగా కనపడ్డాయి. మా ఫ్రెండ్ తీసుకుంటుంది. దొండకాయలు, సొరకాయలు, క్యాబేజీ, అన్ని రకాల కూరగాయల ఐటమ్స్ ఉన్నాయండి. బెండకాయలు. ఈ కూరగాయలు నేను చూడంగానే మా ఫ్రెండ్ కొంటుంటే నాకైతే ఎంత బాధ అనిపించిందంటే, ఎందుకంటే నేను ఎప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళలేదండి, ఇప్పుడే వెళ్ళటం. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నేను ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటాను. మాకు అన్ని రకాల కూరగాయల ఐటమ్స్ ఇంట్లోనే ఉన్నాయి. న్యాచురల్గా పండించుకుంటా కాబట్టి నేను చాలా వీడియోస్లో నేను పెట్టాను కూడా మా ఇంట్లో కూరగాయలు. అయితే నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేలా కాబట్టి మా ఫ్రెండ్ అమ్మటి వెళ్ళేసరికి మా రేట్లను చూసి ఎంత అదిరిపోయాను. కూరగాయలు ఇంట్లో పండించుకోవటం వల్ల మనీ ఎంత సేవ్ అవుతుందో నాకు అప్పుడు అర్థమైంది. మా ఫ్రెండ్ కొంటుంటే ఆహా ఇలా ఉంటాయి ఆ కూరగాయల రేట్లు, ఇంట్లో నేను పండించుకోవడం వల్ల నాకు ఆ విలువ తెలియట్లేదు. ఇంట్లో చక్కగా న్యాచురల్గా పండించుకుంటున్నాము మేము. ఇక్కడికి వచ్చి ఒక్కో కూరగాయలు తీసుకుంటే ఎంత రేటు ఉన్నాయో. మళ్ళీ మనం కూరగాయలు ఇలా తెచ్చుకున్నా మనకి మన ఇంట్లో ఉన్న కూరగాయలలాగా టేస్ట్ రావండి. ఎందుకంటే మనం ఇంట్లోనేమో మందులు లేకుండా పండించుకుంటాం. ఈ మాత్రం మందులు వేసి ఎంత దూరం నుండి ఏలకాడికి వస్తాయి. ఇవి నిల్వ ఉండాలంటే మందులు వాడతారు ఈ కాయలకి, అందుకని నిల్వ ఉంటాయి. చూడండి చిక్కుడుకాయలు